ఏమైంది పెద్దనా? అలా ఒక 5-6 నెలలనే గుద్దండి రోజు వచ్చింది. పొలాలు ఎండినాయి, బావులు ఎండినాయి, అన్ని ఎండినాయి. ఇక మనది కేసీఆర్ తిరిగిలు ఇక ఓటేసి గెలిపించుకోవాలి. మనకు మళ్ళా నీళ్లు కావాలంటే, చేపలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా అందరికి నీళ్ళతోనే పని. సంతోషంగా ఉండాలంటే నీళ్ళతోనే పని. మార్పు ఎందుకు వచ్చిందంటే పొలాలు ఎండిపోయినాయి, తాగడానికి నీళ్లు లేకుండా అయినాయి. సిపిలు వికెటాలు కూడా ఒకటాలేరు, రోడ్ల మట్టి వికెటాలు కూడా ఒకటాలే. ఎందుకనంటే సర్పంచులు పోయారు కదా, ప్రభుత్వం పోయింది కదా, నిద్రపోతారు. వాళ్ళ పైసలు వాళ్ళకి వస్తాయి, నిద్రపోతారు. అది సంగతి. గెలిపిస్తారా కేసీఆర్? కంపల్సరీగా కేసీఆర్ గెలిపించుడే. మళ్ళా కేసీఆర్ గెలిపిస్తుడే. సరే ఎవరిని బాగు చేస్తాడో, ఎవరిని చెడగొడతాడో, రైతులకు మేలు చేసాడు కదా. ఆ స్టేజ్ కి రాకముందే, గవర్నమెంట్ ఫామ్ కాకముందే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఆడవాళ్ళకి ఇస్తానడు. ఆ 2 లక్షల రుణమాఫీ పోయింది, ఈ పోయింది. అవును, రైతు బంధు కట్ చేసాడు. ఆ పిల్లలకు వచ్చేటి అయిపోయినా ఏం లేదు, అంత భాష అంత వేస్టే. అన్ని ఆకుదానాలు చేసి గెలిచాడు. ముడ్డనే పెడతాడు వాడు. 2000 కేసీఆర్ ని కోల్పోయినందుకు బాధే ఉంది. కేసీఆర్ కోల్పోయినందుకు. సరే, మనకు వచ్చేంత వరకు వచ్చినా అదో రకంగా ఉంది. ఇంకా ఇప్పుడు ఆంధ్ర మిషన్లన్నీ వచ్చి ఇప్పుడు మన తెలంగాణలో పనులు చేస్తాయి. కేసీఆర్ ఉన్నప్పుడు చేసినాయా? చేయలే. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక అది మనకు చాలా కేసీఆర్ మంచోడు. గెలిపిస్తారు మళ్ళీ గెలిపించాల్సిందే. ఇప్పుడు అంత వ్యతిరేకత వచ్చింది, ఏం లేదు. అంత లాభోదీపాన్ని మోసుకుంటారు జనాలు. అయితే నీళ్ళు లేవు, శరాల నీళ్ళు, బోర్లు లేవు, బావులు ఆయన ఎండిపోయింది. ఎక్కడ మార్పు కావాలని కేసీఆర్ కోరుకురు, అందరు కోరుకురు మార్పు. దండగా దానంతా రోత పని కొట్టలేదు. సో ఇప్పుడు మీకు బుద్ధి వచ్చింది. చాలా 2 జంపలు వేసుకోవాలి. మా చేతులతో మేము కొట్టుకోవాలి, మా చెప్పుతో కొట్టుకోవాలి. చేతుతో మా చెప్పుతో కొట్టుకున్నాం మేమే. అట్లా మాకు వచ్చిన వ్యవస్థ అది. ఇప్పుడు పథకాలలో ఏ పథకాలు వచ్చినాయి పెద్ద? ఇప్పుడు ఏం లేదు, మాకు 0. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని కేసీఆర్ కిట్లు వచ్చినాయి. పిల్లలకు, ఆడలకు, లేడీస్ కు ప్రతి ఒక్కరు వచ్చేసినాయి. రైతు బంధు కూడా 5 ఎకరాలకు కట్ చేసిండు ఈ రేవంత్ రెడ్డి వచ్చి. కేసీఆర్ 10 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించుకోవడం కూడా కేసీఆర్ నెంబర్ 1 ఇచ్చేసిండు. అలా డోకా లేకుండా ఇచ్చేసిండు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చేసిండు. ఆ ఉన్న పైసలు, ఖజానా కట్టిన పైసలు కూడా మొత్తం 7 కోట్లు 8 కోట్లు మొత్తం ఎవరికో కాజేసిండు. ఫస్ట్ ఆయన రాగానే బడ్జెట్ పెట్టలేదు, అది వాస్తవం. అవి మొత్తం కాజేసాడు. ఇవాళ మొత్తం జనాల చేతిలో నోట సుడిపెట్టి కూర్చోబెట్టాడు. ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతారు? చాలా 99%. 1% ఏందో వాళ్ళ ప్రేమతో ఏమున్నారు కానీ 99% వ్యతిరేకత. ఇప్పుడు పథకాల్లో ఏ పథకాలు నీకు కనిపిస్తా ఉన్నది? పథకాలు ఏమున్నాయి ఆయన పెట్టింది? మనకు ఉన్న పథకాలే కట్ చేసుకుంటూ పెట్టే. ఇంకా ఆయన కొత్త పథకం ఏం పెట్టిండో ఏమి ఇచ్చాడు? ఇంకా బుద్ధి తక్కువ కూడా చేతి గుర్తుకోలేదు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ రావాలి, ఎంపీ కవితమ్మ గెలవాలి, అక్కడ నడవాలి, మా ఉద్దేశం అది. సో మొత్తం 17 సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 17 సీట్లలో 5 సీట్లు వాళ్ళకి పోతాయి, 12-13 సీట్లు ఇటు వస్తాయి మొత్తం. ఎందుకంటే వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ. కావాలని చెప్పి తుఫాన్ గాలి తోలింది వాళ్ళకు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇంకా పూర్తిగా తెలవలేదు కదా. ఇప్పటి వరకు అయితే ఏమున్నది, రైతు బంధు రాలేదని ఒకళ్ళు ఏడుస్తాడు, మంచిలు లేవని ఒకళ్ళు ఏడుస్తాడు. ఇక వచ్చినాయి మామూలు గోస కాదు ఇది. మా చెక్ డ్యాములు అసలు ఎండిపోలే. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు కూడా ఎండిపోలే. ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయినాయి. భూగర్భ జలాలు మొత్తం వాడికి ఎండిపోయినాయి. బావులు మళ్ళీ పెద్ద బొక్లింగ్లు తీసుకొచ్చి చెరువులు కుంటలు నిండాలంటే కేసీఆర్ రావాల్సిందే. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముందుకు రావాల్సిందే. అట్లా అయితేనే మనం కేసీఆర్ తప్పకుండా గెలిపిస్తాం మేము. వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తానే ఓటేసిరు, కానీ ఏం చేస్తారు? అన్ని ఆగం పనులు ఉన్నాయి, మొత్తం ఏం బాగాలేదు. మేము ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ కు కవితమ్మకు ఓటేసి కేసీఆర్ కు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాల మేజర్ చూపెడతాం పక్క షూరు. నమస్తే అన్న. సో ఇట్లా ఏ విధంగా చూస్తా ఉన్నారు ఇక్కడ మహబూబాద్ లో? ఏ పార్టీ ముఖ్య అధిక మెజార్టీతో గెలవబోతున్నారు? బీఆర్ఎస్ అధిక గెలవబోతుందన్న. సో ఎందుకని? ఇది వరకు మోసపోయినారు జనం. ఈ పథకం ఆ పథకం అని రేవంత్ రెడ్డి బాగా మోసం చేసిండు. ఎవరు నమ్మలేకపోతున్నారు. రైతు మదనంగా మొత్తం పంటలు ఎండిపోయినాయి. ఏదో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కుంగిపోయినా ఆయన మీద పెద్ద భారం పెట్టాడు.
రోజుకు 150 కోట్లు అప్పు చేసి జనానికి తరలిస్తుండు బయట రాష్ట్రానికి పైసలు. ఈయన ఏదో మనకి అభివృద్ధి చేద్దామంటే ఇప్పుడు పోయి రాహుల్ గాంధీ బయటికి పోయి తీసుకుపోయి రోజు 150 కోట్లు అప్పు చేస్తున్నాడు. మనకి చేసే అభివృద్ధి ఏమున్నది ఇంకా ఇందులో? పింఛన్లు ఇస్తా, రోజు ఆడవాళ్లకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఉందా? రైతుకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఇచ్చిండు. అదే కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వట్లే, అదే 10,000 టయానికి ఇవ్వలే. ఇది ఇంతవరకు మన రైతు బంధు పైసలు ఇంతవరకు పడలే మనకు. జనాలు మార్పు కావాలి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెక్కించిండు. తర్వాత మళ్ళీ 3 నెలల గద్దె దింపుతామన్నా ఇంతే. ఎందుకంటే వాడు చేయలేడు, ఏదో బొంకులు మాటలు బొంకి జనానికి బిచ్చుడు చేసిండు. సో ఇప్పుడు మళ్ళీ తిరగబడతా ఉన్నారా జనాలు? అంతా తిరగబడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పుడు పెట్టమని బై ఎలక్షన్ వాడు ఉంటాడా? అసలు డిబేట్ కూడా రాదు. భాష తీరు ఏ విధంగా చూస్తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి భాష తీరు అంతా లుచ్చావాడు, అంతా లుచ్చా మాటలే. ఈవిడ వింటాడా అని అంతే. అసలు వాడు రాడు, వాడు అది పని కాని పని అది. సో గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసా ఉన్నాము. సో ఇప్పుడు 5 నెలల పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? రైతులు ఏ విధంగా గోసపడతా ఉన్నారు? ప్రతి ఇంటికి అభివృద్ధి అయిందన్న, ప్రతి ఇంటికి 1 రూపాయి అయినా చెందింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ₹1/2 కాదు కానీ ₹1/2 పథకంలో తీసుకున్నారు. ఏ పది కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా ఇక ఏ రూపాయి అయినా ఇప్పుడు వస్తుందా? టయానికి పింఛన్ రావట్లేవు, అన్ని బొంకుడు మాటలు బొంకి ఇట్లా చేసి రైతులకు మోసం చేసిండు. ఏదో ఇక డిబేట్ రాదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నుండి ముగియనుందా? ఇక్కడ నుండి ఇక 3 నెలలు ముగియనుంది చూడు, అంతే. ఇక్కడ మొత్తానికి కవిత గారు అయితే పక్క మెజార్టీ ఫుల్ మెజార్టీతో గెలుస్తుంది, ఫుల్ మెజార్టీతో గెలుస్తుంది.